ఈ నెల ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుదాం. ఆదికాండం 9వ అధ్యాయం 15వ వాక్యం. ఆదికాండం 9వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుదాం. నాకును మీకును సమస్త జీవరాశుల మధ్యన ఉన్న నా నిబంధనని జ్ఞాపకము చేసుకుందును. చాలు. ఆ వాగ్దానం మీద చేతులుంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి ఆయన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ నెలలో ఆ వాగ్దాన సంబంధమైనటువంటి కార్యం, నిబంధన సంబంధమైనటువంటి దీవెన కలుగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల దేవ, నిబంధనను జ్ఞాపకం చేసుకుందునని మీరు ఇచ్చిన మాట కొరకే స్తోత్రం. నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఆ నిబంధనలో ఉన్న ప్రతి మేలు నీ బిడ్డలకు దయచేయండి, బలపరచండి. అత్యున్నతమైన మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గమనించండి, ఈ మాట మన పితరుడైనటువంటి నోవాహు దినాల్లో జలప్రలయము ముగించబడిన తరువాత ప్రభువు నోవాహుతోనూ అతని కుటుంబంతోనూ చెప్తున్న మాట, నా నిబంధనని జ్ఞాపకం చేసుకుంటాను. ఏంటి ఆ నిబంధన అంటే, అప్పుడు నోవాహు ఉన్నటువంటి రోజుల్లో జనమట భూమి మీద వారి తలంపులు చెడిపోయాయట. మనుషులు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు, దేవుని భయం లేదు. అలాంటి రోజుల్లో ఒక్క నోవాహు కుటుంబమే నీతిని అనుసరించి నీతికి సంబంధించిన ఆ వారసత్వానికి వారసుడుగా ఉన్నాడు. అందుకని నోవాహుని దేవుడు ఎంతో ప్రేమించి ఆ జలప్రలయంలో ఓడ ఎక్కించి అతనితో పాటుగా జీవరాశులన్నిటినీ ఆయన కాపాడి మరలా భూమి మీద తీసుకొచ్చిన తరువాత ఆయన నోవాహుతో చెప్తున్నాడు, ఇక మీదట ఈ కీడు మీ మీదకి రాదు, ఈ నష్టం మీకు జరగదు. దానికి గుర్తుగా, నిబంధన గుర్తుగా ఆకాశములో నేను ఇంద్రధనుస్సుని ఉంచుతున్నానని దేవుడు నోవాహుతో చెప్పారు. మీరు గమనించండి, వర్షము ముగించబడిన తరువాత మనం పెద్దోళ్ళు చెప్తారు, ఇంద్రధనుస్సు వస్తే వర్షం ఇక రాదు, ఆగిపోద్ది అనేది ఒక బండ గుర్తు. ఏమిటి, ఎలా తెలుసు అంటే, ఆనాడు ఆయన చెప్పారు కనుక అది ఈరోజు వరకు కూడా జరుగుతూ ఉంది. ప్రియులారా, ఒక చిన్న వర్తమానం చెప్పి ముగిస్తాను, బాగా ఆలకించాలి. నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను అంటాడు. ఏమిటి నిబంధన? కోవెనెంట్. ఐ విల్ రిమెంబర్ మై కోవెనెంట్. నా నిబంధన నేను మర్చిపోను. నోవాహు, నీ పట్ల, నీ కుటుంబం పట్ల దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈ మాటని కొంచెం లోతుగా అధ్యయనం చేద్దామండి. నిబంధనని ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? నిబంధనని ఆయన జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మనకు జరిగేది ఏంటి? ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు కలిగే మేలు ఎలా ఉంటాయి? 2 మాటలు చెప్తాను, ఆలకించండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. నా మాట శ్రద్ధగా విని నా నిబంధనని అనుసరించి, నిబంధనని అనుసరించాలట. దేవుడు మన ఎడల చేసిన నిబంధనలు కొన్ని ఉన్నాయి. కొన్ని నిబంధనలు
నియమ నిబంధనలు అంటారు. అంటే అవి ఖచ్చితంగా మనం పాటించాలని. నిబంధన, మనం చేసుకునే నిబంధనలు వేరు, దేవుడు మనకు చేసిన నిబంధనలు వేరు. ఆయన మనకు చేసిన నిబంధనలట అనుసరించి నడిచిన ఎడల. దేవుడు మనకు చేసిన నిబంధనల్ని గుర్తుపెట్టుకోవాలి. ఆకాశంలో ధనస్సును చూసినప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాలా, మనం జ్ఞాపకం చేసుకోవాలా, నా మీదకి కీడు రాదు, నన్ను బట్టి లోకం మీదకి ఉగ్రత రాదు, నన్ను బట్టి నా కుటుంబం మీదకి కీడు రాదు అనే సూచనని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని విలువైన మాటలు ధ్యానం చేద్దామండి. ఇక్కడ ఏమంటాడంటే, ప్రభువు చెప్తున్నారు కదా, మీరు నా మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాటల్ని శ్రద్ధగా వినాలి, అశ్రద్ధగా కాదండి. దేవుని వాక్యం వినేటప్పుడు, దేవుని మాట వినేటప్పుడు మనం మొదటగా చదువుకున్నాం కీర్తనలో, నీ వాక్యము చేత ఏమంటాడు, ఇందాక చదువుకున్నాం కదా 119 కీర్తనలో, గుర్తులేదా? సగం సగం చదువుతూ ఆపుతారేంటి? అది దేని చేత? దేవుని వాక్యం కనుక మనలో ఉంటే, నేర్చుకుంటే, దుష్ట మార్గంలోంచి మనల్ని మనం తప్పించుకోగలుగుతాం. నీవు నాకు బోధించావు కనుక నీ న్యాయ విధుల్లో నుంచి నేను తొలగక ఉన్నాను. ఆమె టేస్టింగ్ ఉండాలండి, వాక్యం మీద ఆసక్తి ఉండాలి, మనసు ఉండాలి, ఏమండి ఆకలి ఉండాలి. వాక్యం పట్ల ఏముండాలి? అన్నం విలువ తెలియాలంటే మనిషికి ఉండాలి, ఆకలి ఉండాలి. ఆకలి లేకుండా నువ్వు ఎంత విలువైన ఆహారం పెట్టినా వాళ్ళు ఏమంటారు? చప్పకుందంటారు. ఎందుకంటే ముందు ఆకలి లేదు ఆడికి. ఆకలి కలిగి ఉంటే కారం మెతుకులైన ఎలాగుంటాయండి? ఎంతో మధురంగా ఉంటుంది. అలాగే వాక్యం పట్ల కూడా మనము ఆకలి కలిగి రావాలి, ఆసక్తితో రావాలి. మీరు నా మాటల్ని శ్రద్ధగా విని నా నిబంధనల్ని అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సంపాద్యమగు. ఆమె మీరు నా నిబంధనని అనుసరించి నడిస్తే, నేను మీకు చేసిన నిబంధన ప్రకారం మీరు నడిస్తే, మీరు నాకు సమస్త దేశ జనుల మధ్యలో స్వకీయ సంపాద్యం, సొంతంగా కష్టపడి సంపాదించుకున్న జనులుగా ఉంటారు. ఆ మాటను మీరు గమనించండి. స్వకీయ సంపాద్యం, సొంతంగా కష్టపడిన సంపాదన పట్ల మనిషికి ఎంతో మక్కువండి. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి విలువ పిల్లలకు తెలియదు, కానీ వాడు కష్టపడి సంపాదించుకున్న ఆ 1000 రూపాయలు కానీ ఆ 10,000 కానీ ఎంత విలువ కనపడితే తెలియదు సార్. అదే నానిచ్చాడు ఖర్చులకు 10,000, ఆడు 10 నిమిషాలు అవగొట్టేస్తాడు. అదే ఒక వారం అంతా కష్టపడి ఒక 10,000 సంపాదించాడు అనుకోండి, ఆ 10,000 ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు తెలుసా? ఎందుకు తేడా? ఎక్కడ తేడా? అమౌంట్ తేడా లేదండి, పడిన కష్టం యొక్క విలువ లాంటిది. అలాగే దేవుడికి కూడా మనము ఆయన నిబంధనని అనుసరించి నడిస్తేనట మనం ఏమవుతాం? ఆయనకి స్వకీయ సంపాద్యమగుదుము. ఆమేన్, హల్లెలూయా. బాగా ఆలకించండి. ఎందుకు ఆయనకి స్వకీయ సంపాద్యంగా మనం ఉండాలని ఆయన అనుకుంటున్నాడు? సొంత ప్రజలుగా ఉండాలని ఎందుకు ఇష్టపడుతున్నాడు? మీరు ఆలోచన చేయండి. చదువుదాం. అదే ఆదికాండం 9వ అధ్యాయం 15 తర్వాత 16 నుంచి చదువు. ఆ ధనస్సు మేఘంలో ఉండును, దేవుడట, మనమే కాదండి, దేవుడు కూడా ఆ ఇంద్రధనస్సును చూసట
దేవునికి సమస్త శరీరులకి ప్రాణం గల ప్రతి దానికి మధ్యనున్న నిబంధనను, నిత్య నిబంధనని జ్ఞాపకం చేసుకొందును. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే, నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. ఆమె ధనస్సును చూసినప్పుడల్లా మీకు గుర్తు రావాలి, నేను గుర్తు చేసుకుంటే ఏంటంటే నిత్య నిబంధన. నిత్య నిబంధన అంటే పిల్లల 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 పిల్లలకి కలిగే ఆశీర్వాదం. నిబంధన ఒకరితో చేస్తే నిత్య నిబంధన తరతరాలకి చేయబడింది. కొన్ని విలువైన మాటల్ని ధ్యానం చేద్దాం, బాగా ఆలకించాలి. దేవుడట నిబంధనని జ్ఞాపకం చేసుకుంటాడు. తాను చేసిన ఆ నిబంధనని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మన జీవితాల్లో ఎన్నో కార్యాలు మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, ఆలకించండి. నిర్గమకాండంలో ఒక మాట, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11 వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుదాం. నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, విధులు, కట్టడలను అనుసరింపక వాగ్దాన దేశంలో పితరులు అడుగుపెట్టిన తర్వాత వీళ్ళు మారిపోతున్నారండి. సుఖం వచ్చినాక మనిషి ఏం చేస్తాడు? దేవుడిని వదిలేస్తాడు. కష్టాలు ఉన్నప్పుడు దేవుడి దగ్గర బాగానే వస్తాడు, కానీ సుఖం మరిగిన తర్వాత, సుఖం అలవాటు అయిన తర్వాత మనిషి దేవుణ్ణి విడిచిపెట్టేస్తాడు. ఇది మానవ నైజం. అందుకే దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. మీరు 11వ వాక్యం చూస్తే, నేను మీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరిచి ఎట్లా తిని, అది కడుపు నిండా తిని నీ పశువులు, గొర్రె మేకలు వృద్ధి అయి నీ కలిగినవన్నీ కూడా వర్ధిల్లినప్పుడు ఏమై నీ మనస్సు మదించి నీ దేవుడని యెహోవా నువ్వు మరుస్తావేమో, భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, నీకు నీళ్లు తెప్పించెను, మీ పితరులు అంతకుముందు ఎప్పుడు తిననటువంటి మన్నాతో నేను వారిని పోషించి తిని. అయితే మీరు ఇవన్నీ మర్చిపోయి మీరు ఏమనుకుంటున్నారంటే మా సామర్థ్యం, మా బాహుబలం, ఇంత ఆస్తిని సమకూర్చుకోవటానికి శక్తిని వచ్చింది, నా ఓపిక, నా బలం, నా ఆరోగ్యాన్ని బట్టి ఇంత కష్టపడ్డాను, నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నానని మీరు అనుకుంటారేమో. అలా అనుకోకూడదు. ఎందుకని? చదవాలి. ఎట్లా? మీరు అనుకుంటారేమో నా బాహుబలం, మా సామర్థ్యం ఇంతటి ఆస్తిని సంపాదించిందని అనుకుంటారు. కాదు. మీ దేవుడైన యెహోవాను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? అండర్లైన్. మీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనని నేటి వలె మీ పట్ల స్థాపించాలని ఆయనే, మీరు కాదు.
ఆయన మీ పితరులతో నిబంధన చేశాడు కనుక అది స్థాపించబడాలంటే, స్థిరపడాలంటే మీకు సామర్థ్యం కూడా ఆయనే ఇచ్చాడు. అర్థమవుతుందండి? నిబంధనని జ్ఞాపకం చేసుకుంటే ఏం జరుగుద్దంటే సామర్థ్యం కలుగుద్దండి. నిబంధనలు మర్చిపోతే శక్తిహీనం అయిపోతాం. మనం ఎవరం అంటే నిబంధన జనులం. మనం ఎవరు? నిబంధన చేయబడిన జనులం, నిబంధన కింద ఉన్నటువంటి జనులం. కొన్ని మంచి మాటలు జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలట తాము సంపాదించుకున్న వెండి బంగారం మందల్ని ఆస్తులను చూసుకుని వారట మురిసిపోతున్నారట. మా సామర్థ్యం, మా బాహుబలం దీనంతా కూడా సమకూర్చి పెట్టింది, మేము కష్టపడి సంపాదించుకున్నాం దేవుని దయ వల్ల అని చివరు అంటున్నారండి. ఆ దేవునికి నచ్చలే. ఒక పిచ్చోళ్ళారా, ఆస్తులు సంపాదించుకునే దానికే జీవితం అంత ఖర్చు పెట్టడానికి కాదు నేను మిమ్మల్ని విడిపించింది. ఎందుకంటే ఆ అరణ్యంలో భీకర ధ్వని కలిగిన భయంకరమైన అరణ్యంలో, నిప్పులు పుట్టే రాళ్ళ మధ్యలో అరణ్యంలో మిమ్మల్ని పోషించి కాపాడి నదులు దాటించి సముద్రాలు దాటించి ఎందుకు నడిపించాను? నేనేంటో మీకు తెలియాలని, మీరేంటో నాకు అర్థం కావాలని, మనమందరం కలిసి నడవాలని. సహవాసం దేవునికి ఇష్టమైన కోరిక ఏంటంటే, దేవుని కోరిక మనుషులతో గడపటం. వింటున్నారా? దేవునికి చాలా ఇష్టమైన కోరిక ఏంటంటే మనతో గడపటం అంటే ఆయనకి ఇష్టం అండి. మనతో ఉండటం ఆయనకి ఇష్టం. ప్రియులారా, మనం గమనించాలా, దేవుని సన్నిధి మనతో కూడా ఉంటే, దేవుడు మనతో నడిస్తే ఆ ప్రయాణం అలసిపోదు, ఆ ప్రయాణం కష్టంగా అనిపించదండి. దేవుడితో నీవు నడవగలిగితే, మన పితరులు ఎందరో బైబిల్ చరిత్రలో రాయబడుతుంది, నోవాహు దేవునితో నడిచెను, హానోకు దేవునితో నడిచెను. మరి వాళ్ళంతా నడవగలిగింది, మనం ఎందుకు నడవలేం? నడవగలం. నిబంధన జనులు ఆయనతో నడవాలి. కొన్ని విలువైన మాటల్ని నేర్చుకుందాం. ఇక్కడ ఏమంటాడంటే, నీ దేవుడని యెహోవా నువ్వు జ్ఞాపకం చేసుకున్నాను, ఏలైనగా తాను పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనని నేటి వలె స్థాపించాలని మీరు భాగ్యము సంపాదించుకొనుటకు. దేనికి? మీరు చెప్పాలా? భాగ్యం, ఆస్తి సంపాదించుకోవటానికి సామర్థ్యము కలిగి చేసేవాడు కూడా ఆయనే. విన్నారండి? ఏదైనా నువ్వు ఒకటి కొనుక్కున్నావంటే, ఏదైనా సంపాదించుకున్నావంటే అది నీ బాహుబలం కాదు, నీ సామర్థ్యం కాదు. మరి ఎలాగా? ఎవరిది? దేవుని సామర్థ్యం వల్ల. దేవుని సామర్థ్యం వల్ల నీవు భాగ్యము సంపాదించుకోగలవు. పౌలు గారు ఏమంటారంటే, పొందగోరు వాని వల్ల కానీ ప్రయాసపడు వాని వల్ల కానీ కలగదు. మరి ఎలాగా? కరుణించు, తెలిసిన మాట, తెలుసా మాట? రోమాపత్రిక, అంతేనా? చదవాలి. రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమాపత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యం గమనించాలి. పొందగోరు వాని వల్ల కానీ కాదు కానీ ఏదైనా మనం పొందాలంటే అండి, ఏదైనా మనం సాధించాలంటే మన బాహుబలం, మన సామర్థ్యం భాగ్యాన్ని సంపాదించదు. ఎలా కలుగుతుంది? మనకి ఏదైనా కలగాలి అంటే కరుణించే దేవుని వల్ల, కరుణించే దేవుని సామర్థ్యం వల్ల ఏదైనా సాధించగలం. కనుక ప్రతి విషయంలో దేవుని నామాన్ని మనం గ్లోరిఫై చేయాలి, దేవుని నామాన్ని మనం ఘనపరచాలి, దేవుని నామాన్ని మాత్రమే మహిమపరచాలి. ఇది అన్నిటికీ మంచిది. దేవునిగా మహిమపరచక అనేక మంది మొత్తబడి పురుగులు పడి వచ్చారు. అందుకని నా మాటేనండి, ప్రతి విషయంలో ఏదైనా ఒకటి పొందుకుంటే దాన్ని బట్టి నీవు దేవునికి ఎంతగానో వందనాలు చెప్పాలి. ఏంటంటే, అయ్యా ఇది నేను కొన్నాను అంటే, ఇది నా ఇంటికి వచ్చిందంటే దీనికి సామర్థ్యం కలుగు చేసిన వాడు
నీవే. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి సామర్థ్యం కలుగు చేసిన వాడవు నీవే అని మహింపరచాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే నిబంధన నిబంధన అంటే గుర్తు. నిబంధన చేసినప్పుడల్లా ఒక వస్తువుని పెట్టాలి అక్కడ. నిబంధన పద్ధతి అది. కొన్ని నిబంధనలు బైబిల్లో ఉన్నాయి, వాటిని గమనిద్దాం. నిబంధనలు కొన్ని ఉన్నాయి, వాటిని గమనిద్దాం. ఎహెచ్కేల్ గ్రంథం, చిన్న మాట చదువుతాం. ఎహెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం. ఎహెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 26వ వాక్యం చదువుదాం. ప్రభు అంటారు, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేస్తాను, అది నాకు వారికి ఎట్లుంటుంది? నేను వారితో నిబంధన చేస్తా. అది ఎలాంటిదంటే వారికి నాకు మధ్య నిత్య నిబంధనగా ఉంటుంది. ఎప్పటికుండే నిబంధన. ఆనాడు నోవాహుతో మొదలైంది మరొక జనరేషన్. నోవాహు ముందు జనరేషన్ పోయింది. నోవాహు తర్వాత మరలా 3 కుమారుల ద్వారా ఈ భూమి మీద సంతతి విస్తరించింది. వారు ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత వారిని ఏమన్నాడంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించమని వారిని దీవించారు. అలాగే ఈ రోజున ప్రపంచంలో ఉన్న కోట్ల మంది ప్రజలు నోవాహు సంతానం నుంచి వచ్చిన వాళ్ళే. ఇది బైబిల్ చెప్తున్న చరిత్ర. అయితే గమనించాలా, ఇక్కడ ఏమంటాడంటే ఇది నిత్యమైన నిబంధన. నోవాహు, ఇది నీ కుటుంబంతోనే కాదు, నేను నీతో చేసిన నిబంధన ఫర్ ఎవర్. ఆమె నీ పిల్లల 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 మీద నిలుస్తుంది. ఏంటది? చదవాలి. నిత్యమైన నిబంధన ఎవరైతే పొందుతారో, నిత్యమైన నిబంధన, జాగ్రత్తగా వినా, నిత్యమైన నిబంధన ఎవరైతే ఆ నిబంధన కిందకు వస్తారో, పొందుతారో, వారిని ఆయన స్థిరపరుస్తాడు, విస్తరింప చేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభు అంటారు, నేను వారికి నాకు మధ్య ఒక నిత్యమైన నిబంధన చేస్తున్నా. ఏంటంటే వారి మధ్యలో నా మందిరాన్ని ఉంచుతా. ఆమేన్. మందిరము నోవాహు దినాల్లో లేదండి. నోవాహు దినాల్లో లేదు. ఈ మందిరం అనే పదం బైబిల్ ఎప్పుడు ప్రారంభించబడింది తెలుసా? ఎప్పుడు మొదలైందో తెలుసా? మందిరం యాకోబు దర్శనము పొందిన తర్వాత, కలలోంచి మేలుకున్న తర్వాత, రాయిని తలగడగా చేసిన రాయి మీద నూనె పోసి దాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక తీర్మానం చేస్తాడు. ఏంటంటే, అయ్యా, నేను వెళ్ళే మార్గం అంతట్లో నన్ను కాపాడి నన్ను పోషించి మరలా నన్ను ఈ మార్గంలో ఇక్కడికి తీసుకొస్తే, నా ప్రయాణం ఎక్కడ మొదలైందో ఈ స్థలాన్ని గుర్తుగా నేను దీన్ని ఒక మందిరముగా చేస్తానంటాడు. ఆమేన్. అంటే యాకోబుకి ఉన్న ఒక స్పిరిచువాలిటీ లేదా మెచ్యూరిటీ ఏంటంటే, ఆధ్యాత్మిక పరిపక్వత ఏంటంటే, నన్ను నడిపించిన దేవునికి, నన్ను కాపాడిన దేవునికి, నాతో ఉన్న దేవునికి, నాతో నిబంధన చేసిన దేవునికి నేను ఒక స్థిరమైన ఆరాధన స్థలం కట్టాలనేది యాకోబు హృదయంలో ఉన్న ఆలోచన. ఆరాధన స్థలం. మందిరం అంటే ఆరాధించే స్థలం. మందిరం అంటే దేవుని మహిమ దిగి రావాలి. మన ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. మన ఆరాధన దేవుని దగ్గరికి వెళ్తే ఆ ఆరాధన అంగీకరించిన దేవుడు ఒక్కొక్కరిని తన మహిమ చేత
మందిరంలో నింపుతాడు. సొలొమోను ఆలయం కట్టినప్పుడు ఆ మందిరాన్ని దేవుడు నిండైన మహిమతో నింపాడు. యాజకులట లోపలికి వెళ్ళలేకపోయారట. అంత మహిమ, అంటే ఒక వెలుగు మందిరం అంతా కూడా నింపబడి. ప్రియులారా, మందిరం అంటే ఏదో 4 గోడలు పైన రేకులు కాదండి. దేవుని మహిమ నిన్ను ఆవరించాలి, దేవుని ప్రభావం నీకు తాకాలి, దేవుని శక్తి నీవు అనుభవించాలి. అది మందిరంలో నువ్వు పొందుకుని వెళ్ళాల్సిన అనుభవం. నా దేవుని పిల్లలారా, శ్రద్ధగా ఆలకించాలి. దేవుడు ఇక్కడ అంటాడు, ఒక నిత్యమైన నిబంధన వాళ్ళతో చేస్తున్నా. ఏంటంటే, నా మందిరం వారి మధ్యలో ఉంచెదను. ఆమె దేవుని మందిరం మన మధ్యలో ఉండాలని. మందిరంలో మన మధ్యలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రభు అంటారు, ఇది నిత్యమైన నిబంధన. నిత్యమైన నిబంధన ఏంటంటే, మందిరము ఎప్పుడైతే తన ప్రజల మధ్యలో ఉంటుందో ఏం జరుగుద్ది? మందిరంలో ఉన్న ప్రజలు ఎలా మార్పు చెందుతారు, మందిరానికి వెళ్ళే ప్రజలు ఎలా ఆశీర్వదించబడతారు, ఎలాంటి మార్పులు వస్తాయి అంటే అక్కడ చాలా చక్కగా రాయబడుతుంది. ఏంటంటే, వారట నిత్యము నా మందిరం వారికి పైగా ఉండును, నేను వారి దేవుడినై ఉంటాను, వారు అది విన్నారండి, ప్రతిష్ఠిత జనం, వారు నాకు జనులై ఉంటారు. ఉండుట వలన బట్టి ఆమె యెహోవా మందిరం వారి మధ్యలో ఉండుటను బట్టి వారు ఏం చేయబడతారంటే పరిశుద్ధపరచబడతారు. వారం ఎందుకు రావాలి? ఈగాక ఇంకెందుకు నెలకో ఏడాదికో వెళ్ళొచ్చు కదా? కాదండి, మందిరముతో నీవు అంటు కట్టబడగలిగితే నిబంధన. మనం ఎవరు? నిబంధన అంటే డెడికేషన్. నిబంధన అంటేనే ఒక ప్రతిష్ఠిత. నీవు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఆ నిబంధనలో నిలవబడగలిగితే, నిబంధనలో ఉన్న ప్రజల్ని మధ్యలో ఆయనట మందిరాన్ని ఉంచుతాడు. మందిరం ఎక్కడ ఉండాలండి? జనం మధ్యలో ఉండాలి. ఆమె జనం మధ్యలోకి మందిరం రావాలి అంటే అర్థం ఏంటంటే ఆయన దిగి రావాలి. ఆమె మందిరం తన ప్రజల మధ్యలో ఉన్నప్పుడు జరిగే కార్యం. మందిరంలో ప్రజలు ఎలా మార్పు చెందుతారంటే దినదినము పరిశుద్ధపరచబడతారు. ఆమె అదే చాలా చక్కగా రాయబడుతుంది. ఏమంటే, నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్ని జనులందరూ తెలుసుకుంటారు. ఆమె నిబంధన, నిత్యమైన నిబంధన అంటాడు. ఏంటంటే, మందిరము మన మధ్యలో ఉన్నప్పుడు, అనగా మన మందిరంలో ఉన్నప్పుడు దేవుడట మనల్ని నిత్యము పరిశుద్ధపరుస్తూ ఉంటాం. అన్య ప్రజలు తెలుసుకుంటారట. ఆమె వాక్యము చేత, దేవుని మాట చేత దినదినము పరివర్తన చెందటం అన్య ప్రజలు గమనిస్తారు. ఆమె ప్రియులారా, నిత్యమైన నిబంధన. కొన్ని మాటలు చెప్పి ముగిస్తారు. ఆనాడు మోషే హోరేబు కొండ మీద 40 రాత్రింబగళ్ళు నిలబడి రాతి పలకల మీద దేవుని చేవ్రాత అయినటువంటి చెప్పాలి 10 ఆజ్ఞల పలకల్ని తెచ్చుకున్నాడు మోషే. ఇజ్రాయేల్ ప్రజలకు వాక్యం లేదండి అప్పుడు. అందుకని 10 ముఖ్యమైన మాటల్ని రాశాడు. ఆజ్ఞల్ని రాసి 2 రాతి పలకల్ని మోషేకి ఇచ్చి పంపించారు. ఆ 10 ఆజ్ఞల ప్రకారం నడుస్తారని దేవుడు అనుకున్నాడు. వినలేదు, లోబడలేదు. పైగా ఆ రాతి పలకలు ముక్కలు అవ్వడానికి కారకులు అయ్యారు. మరలా ఆయన చెప్పిన మాటలే మరలా చెప్పి పంపించాడు. దాన్నే రెండవసారి బోధించాడు కనుక దాన్ని ద్వితీయ ఉపదేశము కాండం అని పిలుస్తారు. ముందు చెప్పిన విషయాలు మరలా రిపీట్ చేసి చెప్పాడు. అందుకని దాన్ని ద్వితీయోపదేశ కాండం అని పిలుస్తారు. ప్రియులారా, మరలా అదే ఆజ్ఞలు రాసి వారికి ఇచ్చారు. అయినా ఇజ్రాయేల్ ప్రజలు మారలేదు. నిబంధన ఉంది, నిబంధన వాక్యాలు ఉన్నాయి, కానీ మనుషులు మారలేదు.
అయితే ధర్మశాస్త్రము దేని చెయ్యజాలకపోయానో దానిని క్రీస్తు దేవుడు చేసెను. ఎట్లా ఎట్లా చదువుదాం హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. ప్రభు ఇస్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు, ఒక కాలము వచ్చుచున్నది, ఇశ్రాయేలు ఇంటి వారితోనూ ఒక క్రొత్త నిబంధన. ధర్మశాస్త్రం ఇస్తే వాళ్ళు ఏదో మారుతారు అనుకున్నా కానీ వాళ్ళు మారలేదు. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయానో దానిని ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రభు చేయటానికి వచ్చారు. ఆమె యేసు ప్రభు ఎందుకు వచ్చారండి? ధర్మశాస్త్రము మనిషిలో ఏ కార్యం చేయలేకపోయిందో దాన్ని నెరవేర్చడానికి ధర్మశాస్త్రాన్ని రాసిన వాడే మన మధ్యకి దిగి వచ్చాడు. ఆమె ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయినా దాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చారు. వచ్చి ఆయన ఏమంటాడంటే, మీతో మరలా నూతన నిబంధన చేస్తున్నా. మనం ఏ కాలంలో ఉన్నాం? నూతన నిబంధన కాలంలో ఉన్నాం. ఏమని చేస్తున్నాడు? ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించుటకై చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అదేమనగా నేను చేసిన ఆ పాత నిబంధనలు వాళ్ళు నిలబడలేకపోయారు గనుక నిబంధనలో నిలబడకపోతే అలక్ష్యం చేయబడతారు. అర్థమవుతుందండి? అందుకే మరలా చెప్తున్నా, మనం నిబంధనలో నిలిచి ఉండాలి. నిబంధనలో ఉండాలి. నిలిచి ఉండకపోతే ఆయన అలక్ష్యం చేశాడట. ఆ దినాలు అనగా పాత నిబంధన దినములు సంపూర్ణం చేయబడిన తరువాత నేను ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను కొత్తగా చేయబోయే నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. అండర్లైన్, వారి మనస్సులో ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయములో. ఆమె ఎక్కడ రాస్తాడట? హృదయం మనస్సులో ఉంచుతాడట, హృదయముల మీద రాస్తాడట. ఓకే, ఆమె ఇది కొత్త నిబంధనలో ప్రభు చెప్తున్న మాట. వారు నా నిబంధనలో నిలబడలేకపోయారు. ఎవరు? పాత నిబంధన భక్తులని. యేసు ప్రభు ఈ లోకానికి రాక మునుపు ధర్మశాస్త్రం లోకంలో ఉంది. ధర్మశాస్త్రం నీతిని మాత్రమే ప్రకటించింది కానీ నీతిమంతులుగా చేయలేకపోయింది. అందుకని యేసు ప్రభువే మరొక నిబంధన చేశాడు. ఏంటంటే, వారి మనస్సులో నా విధులను ఉంచెదను, వారి హృదయములో వాటిని రాస్తా. ఎట్లా రాస్తా? ఏంటన్నారా? దేవుడు రాసిన రాతి మీద రాతలు వాళ్ళని మార్చలేకపోయింది. అందుకని ఇప్పుడు ఆయన స్టైల్ మార్చేసాడు. బాగా వినాలి. అప్పుడు చేతితో రాయి మీద రాసి ఈ మాటలు పాటించండి, ఈ మాటల ప్రకారం బ్రతకండి రా బాబు అని పట్టుమని 10 మాటలు ఇస్తే వాటి ప్రకారం నిలబడలేకపోయారు. రాతి మీద రాసిన రాత వాళ్ళని మార్చలేకపోయింది. అందుకని దేవుడు కొత్త నిబంధన సంఘంతో చెప్తున్నాడు, నేను ఇక మీద రాతి మీద రాయను. ఎక్కడ రాస్తా? మనసులో ఉంచుతా, హృదయం మీద రాస్తా. ఆమె రాతి మీద రాస్తే ఎక్కడో ఉంటుంది. అది రాతి మీద రాస్తే కొంతమంది చదవగలరు. అదే నీ హృదయంలో అని నేను రాస్తే నిత్యము నీవు చదవగలవు. ఆమె నిత్యము నీకు కనబడతాయి. ఎలా రాశాడట? కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం త్వరగా చదువుదాం. రాతి పలక మీద కానీ, కొత్త నిబంధనకి అట్లా రాతి పలక మీద రాయాలనుకోవట్లేదు. దేంతో రాయాలనుకుంటున్నాడు? రాతి పలక మీద కానీ
సిరాతో కానీ రాయబడక ఎట్లా మెత్తని హృదయములు అను పలకల మీద చాలండి. ఇప్పుడు దేవుని నిబంధన వాక్యాలు, దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట ఇప్పుడు ఎక్కడ రాయబడాలి తెలుసా? రాతి మీద రాస్తే కొంతకాలానికి చెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. రాతి మీద రాస్తే పాతబడిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే కొత్త నిబంధనతో సంఘంతో ప్రభు చెప్తున్నారు, నేను ఒక క్రొత్త నిబంధన చేస్తున్నా. ఏంటంటే ఆ నిబంధన ఏంటంటే, నేను మెత్తని హృదయములనే మీ పలకల మీద ఆత్మతో రాస్తా. అండర్లైన్. దేవుని వాక్యము నీ హృదయం మీద దేని చేత రాయబడాలి? ఏమండి? సిరాతో కాకుండా, ఏమండి, రాతి మీద కాకుండా ప్రభు ఆ పౌలు గారు చెప్తున్నారు ఏంటంటే, మెత్తని హృదయములు అనే పలక మీద మా పరిచర్య మూలంగా దేవుని ఆత్మ వలన రాయబడిన మా పత్రికలు మీరే. ఆమెన్. మా పత్రికలు మీరే. ఈ రోజున నిబంధన వాక్యం ఎలా రాయబడాలి? దేవుని ఆత్మ రాయాలి. అంటే బాగా వినండి, ఈ రోజున పరిశుద్ధాత్మను గురించిన సరైన అవగాహన చాలామందికి లేదండి. ఏదో వాక్యం వింటున్నాం, సరిచేయబడుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అంత కానుక వేసుకుని వస్తున్నాం అని సరిపెట్టుకునే భక్తులు ఎక్కువైపోయారు. అయితే నేను చెప్పే ఉపదేశం ఏంటంటే, ఈ రోజున నీకు కావాల్సింది చెప్పబడిన మాటలు కాదు, రాయబడిన మాటలు. ఏమండి? చెప్పిన మాటలు గుర్తుండకపోవచ్చు, కానీ రాసుకున్న మాట చెప్పాలా? రాసుకున్నాయి వివరాలు ఎక్కడికైనా పోతాయా? ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే బుర్రలో పెట్టుకుంటారా, పేపర్ మీద రాసుకుంటారండి? గుర్తుందా నాకంటే పొరపాటున మర్చిపోయేవనుకో ఏసు రక్తం చేయం, ప్రూఫ్ లేకుండా పోతుంది, ఆధారం లేకుండా పోతుంది. కానీ రాసింది మాత్రం ఎన్ని సంవత్సరాలైనా స్థిరంగా ఉంటుంది. ఒక పేపర్ మీద రాసుకున్న మాట అంత నికరంగా ఉందే. దేవుడట తన నిబంధన వాక్యాల్ని ఈ కొత్త నిబంధన సంఘానికి క్రొత్త నిబంధన చేస్తూ అని చెప్తున్నాడు. దేవుని ఆత్మ వలన మా పరిచర్య మూలంగా మెత్తని హృదయములని పలకల మీద రాయబడతాయి. ఆమేన్. ఇది కొత్త నిబంధనకి చేయబడుతున్న నిబంధన. దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు నీ హృదయం మీద ఏమేమి మాటలు రాసి పంపుతున్నాడు? ప్రతి వారం దేవుని ఆత్మ నీతో ఏ మాటలు రాసి పంపుతున్నాడు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నిబంధన జ్ఞాపకం చేసుకుంటే మీరు స్థిరపరచబడతారు, మీరు విస్తరించబడతారు. విన్నారా? స్వకీయ సంపాద్యముగా మీరు మరల్చబడతారని. ప్రియులారా, ఈ శుభవేళ నేను మీతో చెప్తున్న మాట, నోవాహు సమస్త జీవరాశులతోనూ నీతోను నేను ఒక నిత్యమైన నిబంధన చేస్తున్నా. ఆ నిబంధన గుర్తుగా ఉంటుంది. ఏంటంటే, ఇక మీదట మీ మీదకి కానీ, మీతో ఉన్న వాటి మీదకి కానీ, ఈ భూమి మీదకి కానీ కీడు రాదు, నాశనం రాదు. గతంలో జరిగిన కీడు ఇక మీదట మీకు రాదు. దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆ నిబంధన మీకు, మీ పిల్లలకి, మీతో ఉన్న జీవరాశులన్నిటికీ అది నిలుచును. ఇదిగో దాని గుర్తిదే అని ధనుస్సును ఆకాశంలో చూపించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడి నిబంధన జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆయనకి దగ్గరగా ప్రజలు రాగలుగుతూ వచ్చారు. నిబంధన జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆయన పితరులతో చెప్పిన మాటలన్నిటినీ నెరవేరుస్తూ వచ్చాడు. కనుక ఈ 6 నెలలు గడిచిపోయి వెళ్ళినాయి. ఆయన గతంలో మీతో చెప్పిన ప్రతి నిబంధన వాక్యం రాబోయే దినాల్లో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక అది ఈ రోజు నుంచి నెరవేరుట ప్రారంభం అవునుగాక. నిబంధన వాక్యము నెరవేర్చబడుట, దాన్ని ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్.